ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం సర్వనాశనం అయిపోవటానికి కారకుడైనటువంటి దుర్మార్గుడు సాదిఖాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. సాదిఖాన్ లాంటి ఒక మూర్ఖుడిని, ఒక నీచుడిని చాలా కఠినంగా శిక్షించాలి, వాడికి ఉరి వేయటమే కరెక్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ అవి వస్తూ ఉన్నాయి ప్రజల నుంచి కూడా. నిన్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఈ నూకరాజు కుటుంబంలో ప్రాణాలతో బయటపడ్డటువంటి ఈ 10 ఏళ్ల బాలుడు రియాన్స్ కార్తికేయ రెడ్డిని వెంటబట్టుకుని ఇక్కడికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, అంటే సాదిఖాన్ గురించి ఇంకా జనానికి తెలియనటువంటి విషయాలు, అధికారులకి ఇక తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఈ రియాన్స్ కలెక్టర్కి చెప్పాడు. ఆల్రెడీ పోలీసులు రియాన్స్తో మాట్లాడారు, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, నీకు తెలిసినవి, నీకు గుర్తున్నవి చెప్పు అని చెప్పి పోలీసులు ఆల్రెడీ అడిగారు. సో కాకినాడ ఎంపీ గారు కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ చాలా క్లియర్గా చెప్తున్నాడు రియాన్స్ కార్తికేయ రెడ్డి, నేను 6వ తరగతి చదువుతున్నాను ప్రజెంటు, నేను 3వ తరగతిలో ఉన్నప్పుడే ఈ సాదిక్ అనేవాడు నా దగ్గరికి వచ్చాడు. మీ స్కూల్లో ఈ రైఫిల్ అనేది పూర్తిగా మూసేస్తారు, ఇంకా నువ్వు దాన్ని నేర్చుకోలేవు, నా అకాడమీకి రా, నువ్వు నా అకాడమీకి రా అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చాడంట. రైఫిల్ షూటింగ్ శిక్షణ ఇప్పించడం కోసం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుని, వీళ్ళ అమ్మ సౌజన్య గురించి తెలుసుకుని, ఎలాగైనా సరే ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో ఈ రియాన్స్తో దగ్గర కావటం కోసం నేను నీకు మంచి శిక్షణ ఇప్పిస్తాను, నీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, నువ్వు రా, నా దగ్గరికి రా, నేను నేర్పిస్తానని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చాడంట. ఇక తర్వాత ఎలాగూ మంచిగా నాకు అతనికి ఇంట్రెస్ట్ ఉంది కదా అబ్బాయికి, నేను నేర్చుకుంటానన్న ఉద్దేశం. ఎందుకంటే ఆ సాదిక్ అనే వాడి దురుద్దేశాలు పాపం వీళ్ళకి తెలియవు. వాడు ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు, ఏం చేస్తాడు, వాడు ఏంటి, వాడి ప్లాన్ ఏంటో వీళ్ళు పసిగట్టలేకపోయారు కదా. సరే బాగా నేర్పిస్తాడేమో షూటింగ్ అని చెప్పేసి ఆ బాబు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ తల్లి, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అట్లా ఫ్యామిలీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ ఫోన్లలో మాట్లాడటం, పరిచయం ఎంచుకోవటం, తర్వాత నువ్వంటే ఇష్టం అని చెప్పటం, ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెట్టి సౌజన్యని తన ట్రాప్లోకి తీసుకున్నాడు. ట్రాప్లోకి తీసుకోవటమే కాకుండా కలెక్టర్తో కూడా క్లియర్గా చెప్పాడు, ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు మా డాడీకి కొంచెం నరాలకు సంబంధించినటువంటి వ్యాధి ఉంది, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నటువంటి సమయంలో డైరెక్ట్గా ఆ క్లినిక్ వచ్చి ఆ ప్రోటీన్లో, ఆ పౌడర్లో కూడా విషాన్ని కలిపి మా డాడీకి ఇచ్చి చంపేశాడు అని చెప్పి క్లియర్గా, చాలా క్లియర్గా ఇటు పోలీసులకి ఇటు కలెక్టర్కి చెప్తున్నాడు. నాశనం చేశాడు, మా అమ్మని చాలాసార్లు కొట్టాడు, నా కళ్ళతో నేను చూశాను, ఇష్టం వచ్చినట్టుగా కొట్టేవాడు, తిట్టేవాడు, ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు, ఏదో బ్లాక్మెయిల్ చేసేవాడు, ఇంత నానా గందరగోళం చేశాడు, మా అమ్మ ఏడవని రోజంటూ లేదని చెప్పి ఇప్పుడు ఇతనికి చెప్తుంటే నిజంగా అది వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చలించిపోతూ ఉన్నారు. ఎందుకంటే చాలా బాధ కలుగుతూ ఉంది. చిన్న వయసులో ఈ అబ్బాయి తన తల్లి గురించి ఈ విధంగా చెప్తున్నాడు, తన ఫ్యామిలీ గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇక గోదావరిలో దూకే సమయంలో కూడా ఈ 10 ఏళ్ల బాలుడు కూడా అందులో దూకేశాడు గోదావరిలో. నూకరాజు భార్య మీనా, సౌజన్య కొడుకు రియాన్స్ కార్తికేయ రెడ్డి. సౌజన్య తల్లి దూకేటప్పుడే చెప్పిందంట, నీకు బతకాలనిపిస్తే ఒకవేళ నువ్వు దూకిన తర్వాత నీకు ఎలాగో ఈదొచ్చు, నీ వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు నీకు ఈదొచ్చు కాబట్టి నువ్వు బయటకు వచ్చేసేయి అని చెప్పి క్లియర్గా చెప్పింది. నువ్వు బతికితే కనుక పలానా ఆంటీ దగ్గరికి వెళ్ళని కూడా ఆ రోజు రాత్రి 10:30కి చెప్పింది. కానీ అందరూ కలిసి ఒక్కసారిగా గోదావరిలో దూకే నిర్ణయం తీసుకున్నారంటే ఆ మూర్ఖుడు, ఆ నీచుడు, ఆ నరరూప రాక్షసుడు ఎంత బాధ పెట్టుంటాడో, ఎంత ఇబ్బంది పెట్టుంటాడో, ఎంత టార్చర్ పెట్టుంటాడో ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సో పోలీసులు చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. వాడిని ఇప్పుడు కస్టడీకి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా వాడు ఏమేమి దుర్మార్గాలు చేశాడు, వీళ్ళని ఎట్లా టార్చర్ పెట్టాడు, రియాన్స్ తండ్రిని ఏ విధంగా చంపాడు, ఆ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, ఏవో ఇంజెక్షన్స్, తర్వాత విష పదార్థాలు ఏవో తీసుకొచ్చాడంట. అవి కెనడా నుంచి ముంబైకి తీసుకొచ్చి, ముంబై నుంచి కాకినాడకి తీసుకొచ్చాడని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాడు ఎట్లా తెప్పించాడు, దేని త్రూ తెప్పించాడు, అసలు ఏం కెమికల్ వాడాడు, ఎలాంటి ఇంజెక్షన్స్ తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా
ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాడిని కస్టడీలోకి తీసుకోవాలి. సాదిక్ ఖాన్ అనే వాడిని కస్టడీలోకి తీసుకోవాలి. పోలీసుల కస్టడీ పిటిషన్ కూడా వేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 10 రోజులు కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. కస్టడీకి తీసుకుంటే రియాన్స్ తండ్రిని ఎట్లా చంపాడు, దాంతోపాటు వీళ్ళని ఏ విధంగా టార్చర్ పెట్టాడు, దాంతోపాటు ముఖ్యంగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సాదిక్ ఖాన్ స్వాధీనం చేసుకున్నాడంట. కొన్ని తన పేర్ల మీద, తన తెలిసిన వాళ్ళ పేర్ల బినామీల మీద రిజిస్టర్ కూడా చేసుకున్నాడని చెప్పి ఒక ప్రచారం అయితే బలంగా ఉంది. సో అవన్నీ వాస్తవాలు బయటికి రావాలి. ఎందుకంటే నూకరాజు కుటుంబానికి ఆయన పిఠాపురం ఏఈగా పనిచేస్తూ ఉన్నాడు కదా. నూకరాజు ఫ్యామిలీకి కొన్ని ఇళ్లతో పాటు కొన్ని చోట్ల స్థలాలు కూడా ఉన్నాయి. సో ఆస్తుల మీద కన్ను కూడా పడటంతో ఈ సౌజన్యం ఏ విధంగా ట్రాప్లోకి తీసుకోవాలి, లోబరుచుకోవాలి, పూర్తిగా తన గ్రిప్లోకి తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఆస్తులు మొత్తం కొట్టేయాలన్న ఉద్దేశంతో ఇంత ప్లాన్ నడిపించాడన్నది కూడా ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి చర్చ. సో పోలీసులు, ఎందుకంటే పోలీసులకి ఆధారాలు కావాలి. ఏదో ప్రచారం ఉంది కదా అని చెప్పి చేయలేరుగా. ప్రతిదీ క్షుణ్ణంగా డే టు డే ఏం జరిగింది, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి, అతను వాట్సాప్లో చాట్లో ఏం మాట్లాడేవాడు, ఎలాంటి కాల్స్ చేశాడు, కాల్ రికార్డింగ్స్లో ఏం మాట్లాడేవాడు, ఈ కుటుంబానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సాదిక్ ఖాన్ దగ్గర ఏమున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా తెలియాలంటే అతన్ని కస్టడీకి తీసుకోవాలి, అన్ని కోణాల్లో విచారించాలి, ఆధారాలు బయట పెట్టాలి. కాబట్టి సో కస్టడీకి కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజంగా ఈ సాదిక్ ఖాన్ గురించి సమాచారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఈ కుటుంబం ఎప్పుడైతే గోదావరిలో దూకిందో ఆ తర్వాత రోజు నుంచే సాదిక్ ఖాన్ పారిపోయాడు. ఢిల్లీ మేరట్ దగ్గర ఉంటే అక్కడి నుంచి అక్కడ పోలీసుల సహకారంతో ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని కాకినాడకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే క్లియర్గా చట్టాన్ని పూర్తిగా చట్టం నుంచి తప్పించుకుంటూ ఏదో రకంగా బయటపడాలని చెప్పి ప్రయత్నాలు చేసినట్టుగా క్లియర్గా మనకు కనిపిస్తోంది. కానీ సాదిక్ ఖాన్ ఇంకా ఇది బయటకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషనే, ఇంకా లోపల ఇంకా చాలా జరుగుంటుంది. వాళ్ళ తల్లిని కూడా కలిశారు ఈ ఫ్యామిలీ వెళ్ళి. మీ అబ్బాయి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు, మమ్మల్ని వదిలేయమని చెప్పండి, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వమని చెప్పండి. సౌజన్య కూడా వేడుకుందంట, నేను 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 నా భర్తకి డైవర్స్ ఇచ్చేస్తాను, నేను నా భర్తతో కలిసి ఉండను, ఏవో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అది నీకు కావాలంటే అవి కూడా నేను నీకు ఇచ్చేస్తాను, నాకు సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే నా జోలికి మాత్రం రావద్దు, నేనిక నా జీవితం నేను దూరంగా వెళ్ళి బతుకుతాను, నా కొడుకు రియాన్స్ భవిష్యత్తు నాకు ముఖ్యం, ప్లీజ్ దయచేసి నన్ను వదిలేని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడినా, డైరెక్ట్గా సాదిక్ ఖాన్ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడినా లాభం లేకుండా పోయింది. ఇంకా మనసులో పెట్టుకుని ఒకసారి సముద్రం దగ్గరికి పోయి సముద్రంలో తోసేశాడంట. మళ్ళీ ఇక గిలగిలా కొట్టుకుంటుంటే మళ్ళీ బయటికి లాగి, నువ్వు ఇదే విధంగా చేస్తే, ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే, నా మాట వినకపోతే డైరెక్ట్ కొండ మీద నుంచి తోసేస్తానని చెప్పి బెదిరించాడంట. ఇక ఫోన్లో ఏవో ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా బయట పెడతానని బెదిరించడం, ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ కళ్ళతో చూశాడు రియాన్స్ కార్తికేయ రెడ్డి. చాలా సందర్భాల్లో వాళ్ళ అమ్మని సాదిక్ ఖాన్ కొట్టడాన్ని చూశాడు. కాబట్టి జరిగింది చెప్తా ఉన్నాడు. హాస్పిటల్లో తన తండ్రి ఉన్నప్పుడు సాదిక్ ఖాన్ వచ్చి ఏం చేశాడో కూడా క్లియర్గా పోలీసుల ముందు, అధికారుల ముందు చెప్తా ఉన్నాడు. సో డెఫినెట్గా అన్నీ బయటకు రావాలి, ఆధారాలతో సహా బయటకు రావాలంటే సాదిక్ ఖాన్ని ఇంకా లోతుగా విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇక్కడ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసు ఒక మాట చెప్పారు నిన్న, ఈ సాదిక్ ఖాన్ ఇంత మూర్ఖుడు కాబట్టి వీడికి ఉరిశిక్ష కరెక్టు, అందరూ కూడా ఈ కేసు గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఏఈ నూకరాజు కుటుంబం న్యాయం జరగాలి అంటే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే వాడికి ఉరిశిక్ష వేయాలి. ఉరిశిక్ష వేయాలంటే మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రికి, ఇంకా పైన ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతికి, వీళ్ళందరికీ మీరు లెటర్లు రాయండి, సాదిక్ ఖాన్ని ఉరేయండి, సాదిక్ ఖాన్కి ఉరిశిక్ష కరెక్టు, కుటుంబాన్ని సర్వనాశనం చేశాడని చెప్పి స్వచ్ఛందంగా అందరూ లెటర్లు రాస్తే అప్పుడు వాడికి డెఫినెట్గా ఉరిశిక్ష పడుతుందని చెప్పి చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎంత గుండెలో బాధ ఉందో చూడండి, గుండెలో బాధ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కుటుంబం మొత్తం పోయింది, పాపం 10 సంవత్సరాల అబ్బాయి మిగిలాడు కాబట్టి డెఫినెట్గా చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు. 3 ఏళ్లుగా పాపం ఆ కుటుంబం టార్చర్ ఎంత పడింది, ఇవన్నీ కూడా బయటకు రావాలంటే, లోతైన దర్యాప్తు జరగాలంటే, సిబిఐతో విచారణ జరగాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో. పోలీసులు అయితే ప్రస్తుతం కస్టడీకి తీసుకునే పిటిషన్ వేయబోతా ఉన్నారు. కస్టడీకి తీసుకొని వాస్తవాలు బయట పెడతా ఉంటున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి.